హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, పరిశుద్ధ గ్రంథములో నుండి మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఇప్పుడు చదివిన కీర్తనలో ఆషాపు కొన్ని విషయాలను తెలియపరిచాడండి. ఈ కీర్తనలో ఇది చాలా విలువైన మాటలు ఇందులో ఉన్నాయి. మొదటి వచనములో అంటాడు ఆయన, మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము చేయుడి. యాకోబు దేవుని బట్టి ఉత్సాహధ్వని చేయుడి, కీర్తన ఎత్తుడి, గిలకత పట్టుకొని స్వరమండలమును మనోహరమైన సితారను వాయించుడి. హల్లెలూయా. చూడండి, ఇక్కడ మనకు బలమైన దేవుడంట. బలహీనతైన దేవుడు కాడు, బలమైన దేవుడు. ఆయన కంటే మించిన బలము ఇంకా ఎవరికి లేదు. ఈ భూమి మీద ఎవరికి కూడా లేదు ఆయనకున్న బలము, ఆయనలో ఉన్న శక్తి ఇంకా ఎవరికి కూడా లేదు. పరిశుద్ధ గ్రంథములో రాయబడిన అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ఎవరును కూడా ఇప్పుడు దాకా చెయ్యలేదు, చెయ్యలేరు కూడా. ఎందుకంటే ఆయన మనకు బలమైన దేవుడు. హల్లెలూయా. ఆయన ఇంకొక మాట అంటాడు 6వ వచనంలో, వారి భుజముల నుండి నేను బరువును దింపగా వారి చేతులు ఏ గంపలంట, మోత గంపలను ఎత్తకుండా విడుదల పొందెను. హల్లెలూయా. ఏంటి, వారి మీద ఉన్న ఏంది దించాడంట దేవుడు? బరువు మన మీద ఏదైతే ఉందో, మనము మొయ్యలేని బరువును ఆయన దించాడు. ఎలా దించాడు? ఆయన బలమైన దేవుడు, మనకంటే బలవంతుడైన కనుక మనము మొయ్యలేని బరువును ఆయన మోస్తూ ఉన్నాడు. బలమైన దేవుడు కనుక, బలమైన దేవుడు కనుక ఆయన మోస్తూ ఉన్నాడు. 8వ వచనంలో మరొక మాట అంటారు చూడండి, నా ప్రజలారా ఆలకింపుడి, నేను మీకు సంగతులను తెలియచేసేదను. చూడండి, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చెప్తున్న 3వ మాట చూడండి, అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట వినిన ఎడల ఎంత మేలు. హల్లెలూయా. అంటే దేవుని మాట విన్న వాళ్ళు ఈ భూమి మీద ఎవరైనా ఉన్నారా? చెడిపోయిన వాళ్ళు. దేవుని మాటని విని చెడిపోయారు వీళ్ళు అనడానికి ఎక్కడైనా ఉన్నదా అండి? దేవుని మాటని విన్న తర్వాత చెడిపోయిన వాళ్ళు ఎవరు కూడా లేరు. అందుకనే ఆయన ఎక్కడ అంటాడు, నీవు నా మాట వినిన ఎడల ఎంతో మేలు. హల్లెలూయా. ఎంతో మేలు. నీవెప్పుడు ఆయన మాటను వినినప్పుడు, దేవుని మాట విన్నప్పుడు ఎంతో మేలు. వినకనే ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. 14వ వచనం చదువుకుందాం. అప్పుడు నేను వేగరమే వారి శత్రువులను అణగదొక్కెదను, వారి విరోధులను కొట్టుదును. చాలు. చూశారు ఇక్కడ ఏమంటున్నాడు?
ఎప్పుడైతే ఆయన మాటలు వింటారంట, అప్పుడు వారికున్న శత్రువులను అణగదొక్కుతారంట. మాట వినినప్పుడు. మాట వినకపోతే శత్రువుతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేదు ఆయనకి. ఎప్పుడైతే ఆయన మాట వింటాడో ఆ మనుషుడు వారిగా ఏర్పరచబడతారు. ఎవరి మాట వింటే వారి మనుషులుగా ఏర్పరచబడతారండి. సైతాన్ మాట వింటే సైతాన్ మనుషులుగా ఉంటారు. దేవుని మాట విన్నవాళ్ళు దేవుని మనుషులై ఉంటారు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన నువ్వు ఎప్పుడైతే నా మాట వినగలుగుతావో అప్పుడు నీకు ఎటువంటి బలమైన శత్రువు కావచ్చు, ఎటువంటి శత్రువైనా కావచ్చు, ఆ శత్రువును నేను అణగద్రొక్కి వేసేస్తా. హల్లెలూయా. అణగదొక్కేసేస్తా అంటున్నాడు. ఏంటి ఇంకొక మాట అంటాడు, దేవుని మాట విన్నప్పుడంట మొదటి శత్రువుని అణిచివేసేస్తాడు. రెండో మాట అంటాడు 16వ వచనంలో, చూడండి, అతి శ్రేష్టమైన గోధుమలను అనుగ్రహించి నేను వారిని పోషిస్తాను. హల్లెలూయా. ఏం చేస్తాడంట దేవుడు? పోషిస్తాడు. ఏ గోధుమలతో? పనికిరాని గోధుమలతోనా? ఏంటి జల్లడ పట్టినప్పుడు, ఏంటి గాలికి కురుపాలు పట్టినప్పుడు లేచిపోయే గోధుమలతోనా ఆయన మనకు తృప్తిపరిచేది? అతి శ్రేష్టమైన, అతి అంటే ఇక దానికి మించినది ఏది లేదు. అతి అంటే ఇక దానికి మించిన గోధుమలు ఇంకా లేదు. శ్రేష్టమైన గోధుమలతో ఆయన మనలను అనుగ్రహించి పోషించే దేవుడండి. శ్రేష్టమైన గోధుమలతో పోషించే దేవుడు మన దేవుడు. ఎప్పుడది? ఆయన మాట వినినప్పుడు. హల్లెలూయా. ఆయన మాట వినినప్పుడు ఆయన దగ్గర ఉన్న శ్రేష్టమైనది ఆయన మాట వింటే. అందుకనే బైబిల్లో ఒక చోట రాయబడిన మాట ఏంటంటే, మనం ఎక్కడైనా ఊరికి వెళ్ళినప్పుడు మాత్రము ఏంటి బంధువులు వచ్చారని 1 కేజీ 2 కేజీలు మాంసం తీసుకొస్తారేమో, అంతకు మించి ఒక యాటకు వస్తారేమో ఏంటి. కానీ ఇశ్రాయేలు ప్రజలు తిన్న మాంసము ఎంతగా వాళ్ళు తింటున్నా కానీ వారి కుర్తి తీరట్లా. హల్లెలూయా. వారి కుర్తి తీరట్లా. తింటుంటే కూడా ఇంకా విడిచిపెట్టట్లేదు, వాళ్ళు విడిచిపెట్టలేకపోతున్నారు. కడుపు నిండిపోయింది, ఒక పక్క కడుపు నిండిపోయింది, ఒక పక్క నుంచి ముక్కులో నుంచి బయటికి వస్తుంది, నాసిక రంధ్రంలో నుంచి బయటికి వస్తున్నా కానీ నోరు విడిచిపెట్టట్లా. ఇంకా తింటూనే ఉన్నారు. ఎందుకని? శ్రేష్టమైన మాంసం అది. హల్లెలూయా. శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరిచే దేవుడు. ఆయన ఇచ్చేది శ్రేష్టమైనది. కనుక మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఆయన మాట వినేవారిగా ఉండాలి. ఆయన మాట వినగలిగితే అప్పుడు ఆయన శ్రేష్టమైనది మనకు అనుగ్రహిస్తాడు. మనుషుల మాటలు మనము అనుసరిస్తే, మనుషులు పెట్టేది ఎంత తెలుసా? కొద్దిగా దాచిపెట్టుకుంటారు, మిగిలిన వేస్తారు. ఇంకా అక్కడక్కడ వచ్చేవాళ్ళు అడుక్కునే వాళ్ళకు చూడండి ఏం పెడతారు వాళ్ళు. పాపము అడుక్కునే వాళ్ళు ఎలా వస్తారు? మనలను ఆశ్రయించి వస్తారు. అయ్యో ఈ ఇంట్లోకి వెళ్తే మాకు ఏదో ఒకటి దొరుకుతుందని మనల్ని ఆశ్రయించి వస్తారు వాళ్ళు. వచ్చిన వారికి మనం ఏ భోజనం పెడతాము? రాత్రి భోజనం ఉంటే పెడతాము, లేకపోతే లేదు పో అంటాం. నిజమా కాదా? రాత్రి భోజనం ఉంటే పెడతాము. ఏంటి అది ఆ రోజులలో, వెనకటి రోజుల్లో. ఇప్పుడు అయితే మామూలు వాళ్ళు తయారయ్యలేదు. మీ అందరికీ దండం పెడతాను. ఎందుకంటే ఆ రాత్రి అన్నం కూడా పెట్టలేకపోతున్నారు ఇప్పుడు. ఎందుకు తెలుసా? సద్ది మూట ఉంది ఇంట్లో, ఏంటి వీళ్ళే తినేసేస్తున్నారు. వారం రోజుల దగ్గరనే సద్ది మూటలు పెట్టి తినేసేస్తున్నారు. ఎంత భయంకరంగా తయారవుతున్నారో గమనించండి.
అందుకని ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఆయన అంటున్నాడు మీకు శ్రేష్టమైన అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్మలను తృప్తిపరుస్తాను. హల్లెలూయా. తృప్తిపరిచే దేవుడు, ఆయన తృప్తిపరిచే దేవుడని బైబిల్లో చెప్పిన మాటను బట్టి ఎప్పుడు తృప్తిపరుస్తాడు ఆయన మాట వినినప్పుడు. హల్లెలూయా. దేవుని మాట వినేవారిగా మనం ఉండాలి. దేవుని మాటని వినక ఈ రోజులలో గమనించండి, ఎంతోమంది ఇప్పుడు ఈ ప్రాంతంలో ఇంతమందినా, ఈ ప్రాంతంలో కూర్చున్న మీరేనా, ఇంకా లేరంటారా? కానీ వారికి ఈ భోజనం అవసరం లేదు, కంపు కొట్టిన భోజనం అవసరం అని వాళ్ళు ఎంచుకుంటూ ఉన్నారు. మీరు అతి శ్రేష్టమైన భోజనము కోసము ఆయన సన్నిధికి వచ్చి ఉన్నారు. హల్లెలూయా. అందుకనే దేవుడు అతి శ్రేష్టమైన గోధుమలు మీ అందరికీ అనుగ్రహించునుగాక. హల్లెలూయా. హల్లెలూయా. బైబిల్లోకి వెళ్దాం, మరొక మాట మనం తెలుసుకుందాము. బైబిల్లో నుంచి మనం మరొక మాట మనం తెలుసుకుందాము. దేవుడు అంటాడు, చక్కనైన ఒక మాట అంటాడండి. యోహాను సువార్త 5వ అధ్యాయము 14వ వచనం నుంచి మన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. అటు తర్వాత యేసు దేవాలయములో వారిని చూసి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగకుండునట్లు ఇకను పాపము చేయకుమని చెప్పగా ఆయన వెళ్ళి హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఈ వ్యక్తి మనం గమనిస్తే, ఈ వ్యక్తి జీవితంలో మనము ధ్యానము చేస్తే చాలా లోతైన మర్మాలు కనబడతాయండి. చాలా లోతైన మర్మాలు కనబడతాయి. జాగ్రత్తగా మీరు ఆలకించాలా. ఇక్కడ ఈ వ్యక్తిని ఎక్కడ చూశాడు ఆయన? దేవాలయములో చూశాడు. దేవాలయంలో చూశాడు. చూసి ఆయనతో అంటున్నాడు, నీవు స్వస్థత నొందితివి, నువ్వు స్వస్థత నొందితివి కనుక ఇక మీదట నీకు కీడు కలగకుండా, నీకు కీడు కలగకుండా నీకు కీడు సంభవించకుండానట్లుగా నువ్వు ఇకను పాపము చెయ్యవద్దు అంటాడు. హల్లెలూయా. పాపము చెయ్యవద్దు. ఈ సారాంశాన్ని మనం గమనిస్తే, అతడు ఒక సందర్భంలో బలహీనుడైన వ్యక్తి, ఆయన బలహీనతతో ఉన్న వ్యక్తి. ఆయన బలహీనత ఏమో ఆయనకే తెలియదు. ఆయన బలహీనత ఆయనకి తెలియదు. బలహీనత తెలియక నేను బలహీనుడని కూర్చున్నాడు. బలహీనుడు అని ఆయన కూర్చొని ఉన్నాడు. బైబిల్లో చదివినప్పుడు ఆయనలో బలహీనత తెలియపరచబడలేదు. ఆయన కూడా తెలియలేదండి. కుంటివారిని చూస్తే, అయ్యో నేను కుంటివారిని, నా కాలు బాగు చేయమంటారు. గుడ్డివారిని చూస్తే, అయ్యో నేను గుడ్డివాడని, నా కన్నులు తెరవమని చెప్పి బైబిల్ రాయబడింది. కుష్ఠరోగిని చూస్తే, అయ్యా నేను కుష్ఠరోగిని, నన్ను బాగు చేయమని రాయబడి ఉంది. కానీ ఈ వ్యక్తిలో విచిత్రమైన రోగము, హల్లెలూయా, అర్థము కాని రోగము, తెలియని రోగము. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నవారు అనేకులు ఉన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని రోగము, తెలియని రోగము ఈ రోజులలో చాలా మందిలో ఉంది. అందుకనే వాళ్ళు ఆశీర్వదింపబడలేకపోతున్నారు. అందుకనే వారు ఆశీర్వాదాన్ని పొందలేకపోతున్నారు. ఆయన గురించి చదివినప్పుడు మనము మొదటి వచనం మనం చదివితే ఆయన గురించి రాయబడిన మాట చదవండి.
అటు తరువాత యూదుల పండుగ ఒకటి వచ్చెను కనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. గొర్రెల ద్వారము దగ్గర బేతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మండపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించగలదు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఇప్పుడు చదివిన వచనములో 2 మార్గాలు, 2 మాటలు ఉన్నాయి, 2 విషయాలు ఉన్నాయి. మొదటిగా మనం గమనిస్తే అక్కడ ఒక కోనేటి ఉంది. ఆ కోనేటిలో ఆ కోనేటికి 5 మండపములు ఉన్నాయి. అయితే ఆ కోనేటిల్లో నీళ్లు కదిలింపబడినప్పుడు మొదట ఎవరు దిగుతారో అతడు ఎట్టి వ్యాధిగడులైనా సరే బాగుపడును. హల్లెలూయా. అక్కడ కోనేటి అనే మాటకి అర్థం ఏంటంటే దేవుని మందిరము. హల్లెలూయా, దేవుని మందిరము. హాస్పిటల్లో అయినా కానీ స్వస్థత పొందగా ఇంటికి రావచ్చు. హాస్పిటల్లో డబ్బులు ఎంతైనా ఖర్చు పెట్టినా ఆ మనుష్య తిరిగి రాకపోవచ్చు. కానీ మందిరములో వెళ్ళి స్వస్థత పొందని వ్యక్తి ఎవరు లేరండి. వాళ్ళు స్వస్థత పొందకుండా ఉండని వ్యక్తి లేరు. ఆశీర్వదింపబడకుండా ఉండగలిగిన వాళ్ళు లేరు. ప్రతి ఒక్కరూ ఆశీర్వదింపబడతారు, ప్రతి ఒక్కరు స్వస్థత పొందుతారు. స్వస్థత పొందలేకపోతున్నాము అని అనడానికి కారణము పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మిమ్మల్ని వివరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు మేము స్వస్థత పొందలేకపోతున్నాము, ఎందుకు మేము బాగుపడలేకపోతున్నాము, ఎందుకు మేము ఆశీర్వదింపబడలేకపోతున్నాము అక్కడ కింద చెప్తాడు. ఆయన కింద చదవండి. నీళ్లు కదిలింపబడిన తర్వాత మొదట ఎవరు దిగునో అతడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. హల్లెలూయా. 2వ మాట చూడండి. ఒక్క నిమిషం ఆగినాను. అక్కడ కోనేటిలో నీళ్లు కదిలించేవాళ్ళు, నీళ్లు ఊరికనే కదలదండి. అందులో ఎవరో ఒకరు దిగి కదిలిస్తేనే కదిలించబడుద్ది. ఆ రోజులలో దేవుడు దేవదూతలను లోపల దించి నీళ్లు కదిలించేవాళ్ళు. ఈ రోజు దేవదూతలకు బదులుగా బైబిల్లో రాబడిన మాట ఏంటంటే దేవదూతలు చేయని పరిచర్యను ఎవరికి ఇచ్చాడు? దైవ సేవలకు ఇచ్చాడు. దేవదూతలు చేయని పరిచర్యను దైవ సేవలకు ఇచ్చాడు దేవుడు. అయితే అక్కడ ఇప్పుడు ఉండేది ప్రాముఖ్యమైన వ్యక్తిగా దేవుని సన్నిధిలో ఎవరు? దేవుని సేవకులైన వారు. వాళ్ళు వచ్చి ఈ పరిశుద్ధ గ్రంథములో ఉన్న వాక్యముల చేత మీ హృదయాలను కదిలిస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీ హృదయాలను కదిలిస్తూ ఉంటాడు. మీ హృదయాన్ని కదిలించే వాక్యము, మీ హృదయాన్ని కదిలించే మాటలు, మీ హృదయాన్ని కదిలించే మాటల చేత మిమ్మల్ని కదిలిస్తూ ఉంటాడు. కదిలించినప్పుడు మొదటగా ఎవరైతే దూకుతున్నారో, మొదట ఎవరైతే ఆ సన్నిధిలో ఏర్పరచబడుతున్నారో అక్కడ మొదట ఉందా, లాస్ట్లో ఉందా?
అందుకని ఆ గుడ్డి అక్కడ ఆ బలహీనుడికి చెప్పిన మాట అండి. ఆ వ్యక్తికి బలహీనత తెలియదు, బలహీనుడని మాట ఉంది అక్కడ. ఆయన గురించి చెప్పాడు, నీవు స్వస్థత పొందితివి కనుక నీవు ఇంకా మరి ఎక్కువ పాపము. మరి ఈ మాట మనం అనుసరించకపోతే బైబిల్లో ఉంది కదా మాట, ఆజ్ఞ అతిక్రమించడమే మీ ద్వారాగానే. ఆజ్ఞ అతిక్రమించకపోవడము ఏమవుతుంది? ఆజ్ఞ అతిక్రమించడం వలన పాపము. మీరు స్వస్థత పొందారు, ప్రతి ఒక్కరు మనం స్వస్థత పొందాము. మాకేమి స్వస్థత లేక మేము దేవుని సన్నిధికి వచ్చామని అంటే అక్కడ రాయబడి ఉంది. ఆ కోనేటి దగ్గర మీకు చిత్తవరతో చూపిస్తాను. ఆ కోనేటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరెవరో తెలుసా? గుడ్డివారు, కుంటివారు, ఊచ కాలు కలిగిన వాళ్ళు, గుడ్డివారు అక్కడ స్వస్థత పొందారు. మనము ఒకప్పుడు అపవిత్రాత్మ మనం అవిశ్వాసములో ఉన్నాము. ఒకప్పుడు ప్రభుని ఎరగనప్పుడు అవిశ్వాసములో ఉన్నాము. ఆ అవిశ్వాసములో ఉన్నప్పుడు ఈ అపవాది ఏం చేసింది? అవిశ్వాసులైన వారి మనోనేత్రమును గుడ్డితనము కలగజేసి, మరి గుడ్డితనములోంచి మనం స్వస్థత పొందామా లేదా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి ఒక్కరు మనం స్వస్థత పొందిన వారము. దేవుడు మన నేత్రాన్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఇంకను మరి మీకు కీడు ఎక్కువ సంభవించకుండా జాగ్రత్త పడమంటున్నాడు. ఆయన జాగ్రత్త పడమంటున్నాడు. జాగ్రత్త పడడానికి మొదట కోనేటిలో దుంకిన వారే స్వస్థత పొందుతారు. హల్లెలూయా. ఒక మాట అక్కడ. దాని తర్వాత ఆ కోనేటి కాడ ఉన్న ఈ వ్యక్తి, ఇప్పుడు మనము ఈ 14వ వచనం చదివే వ్యక్తి ఆ కోనేటి దగ్గర ఉన్న వ్యక్తి. హల్లెలూయా. ఆ కోనేటి దగ్గర ఇతడు అక్కడ ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో తెలుసా? ఆయన రోగము తెలుసా? వ్యాధి అనేది తెలుసు. ఏ వ్యాధి? కుష్ఠరోగా, అన్పెండెక్సా, కడుపులో కిడ్నీలు పాడైనయా? ఏమి రాయబడలా. మనను గురించి రాయబడని మనకు తెలియదు, ఆ వ్యక్తికి తెలియదు. ఆయనకున్న రోగము మనము కూడా తెలుసుకోలేకపోతున్నాము. మనకొక రోగము ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తెలియని రోగం ఒకటి ఉంది, తెలుసుకోలేకపోతున్నాము కనుక ఆ వ్యక్తి తనలో ఉన్న రోగము తెలుసుకోలేకపోతున్నాడు. మేము బాగానే ఉన్నాము, మాకు శరీరం బాగానే ఉంది, మేము బాగా పని చేసుకుంటున్నాము అని భ్రమలో ఉంటున్నాం. కానీ ఒక రోగం ఉంది, తెలియని రోగం ఒకటి ఉంది. ఆయన తెలియని రోగం ఉంది కనుక ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు అక్కడ? 38 సంవత్సరాలు. ఈరోజు మనకు ఆశీర్వాదం ఎందుకు బ్రేక్ అవుతుందో తెలుసా? ఎందుకు రావట్లేదో తెలుసా? మనకు తెలియని రోగం ఒకటి మనలో ఉంది. మనకు తెలియని రోగం మనకు ఒకటి ఉంది. ఆ రోగమును మనము అర్థము చేసుకోలేకపోతున్నాము, సరి చేసుకోలేకపోతున్నాము. ఆ రోగమే ఆశీర్వాదానికి దూరం చేస్తూ ఉంది. ఆ రోగమే మనకు దూరం చేస్తుంది దేవునికి. ఆ రోగమే మనకు అనేకమైన ఇబ్బందుల పాలు చేస్తూ ఉంది. హల్లెలూయా. ఆ రోగము తెలుసుకొని ఎప్పుడైతే మనం గుర్తు వెరగగలుగుతామో, రోగము తెలిసిన వాళ్ళు మొదట దిగారు. ఎప్పుడైతే మొదట దిగారో స్వస్థతలు పొందుతూ ఉన్నారు. ఇప్పుడు నీళ్ళు కదిలింపబడినప్పుడు, దేవుని వాక్యము నీ హృదయంలోకి వచ్చినప్పుడు, బైబిల్లో ఒక స్త్రీ ఉంది. ఒక స్త్రీకి ఆమె
ఏంటి, దేవుని వాక్యము ఆమె హృదయంలో కదలింపబడినప్పుడు ఆమెను గురించి రాయబడిన విషయం ఏంటంటే ఆమె హృదయము తెరవబడింది. హల్లెలూయా. ఏమైంది? ఆమె హృదయము తెరవబడింది. ఎందుకు తెలుసా? ఆమెలో రోగము లేదు. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెలో రోగము లేదు కనుక ఆమె హృదయము తెరవబడింది. ఏంటి, ఇంకనూ హృదయము తెరవబడట్లేదంటే ఏంటి, ఆ హృదయము కఠినముగా ఉంటుంటే దేవుని వాక్యము మీ యొద్దకి వచ్చినప్పుడు ఏంటి, మొదట మీరు సరి చేసుకోలేకపోతున్నారు. ఏంటంటే ఇప్పుడు ఈ శ్రద్ధంత ద్వారా బయట వినబడట్లేదు జనాలకి. ఇది సరే వినబడట్లేదు. మీటింగ్లు మనం ఏర్పరచలేదు. మీటింగ్లు మనం ఎన్ని మీటింగ్స్ ఏర్పరుస్తున్నాం ఇక్కడ. అయినా ఆ మీటింగ్ శబ్దం వారికి వినపడలేదా? వాక్యం వారికి వినపడలేదా? ఏంటి, ఇప్పుడు వెళ్ళి చూస్తే ఇంట్లో ప్రశాంతంగా కూర్చున్నారు. ఏంటి, ఇంట్లో కూర్చొని ఉన్నారు. ఏందో తెలుసా? అక్కడ ఇంకొక మాట ఉంటుంది చూడండి. ఈ వ్యక్తి కోసమంట ఏంటి, ఆయన దగ్గర ఉన్నది ఏందో తెలుసా? తెలియని రోగం ఒకటి ఉంది ఆయన దగ్గర. ఏ రోగమో తెలుసా? ఆయన దగ్గర ఇప్పుడు మీరు ఎలా కూర్చున్నారు? మీరు కూర్చున్నప్పుడు ఇప్పుడు మన కాళ్ళలో ఇలా మన కాళ్ళు నిలబడతాం. ఒక గంట సేపు నిలబడతాం. నిలబడినప్పుడు కాళ్ళ కింద ఏంటి అప్ అండ్ డౌన్ ఉంటాయి, రాళ్ళు ఉంటాయి. ఆ రాళ్ళ మీద మనం ఎంతసేపు నిలబడగలుగుతాం? ఒక 2 నిమిషాలు నిలబడి అబ్బా కాళ్ళు ఒత్తుకోబోతున్నాయండి ఏం చేస్తాం? పక్కకి జరుగుతాం. కాళ్ళు ఒత్తుకోబోతున్నాయి, మరొక ప్లేస్ మార్చబడతాము. ఆ వ్యక్తి ప్లేస్ మార్చబడట్లేదు. ఎందుకో తెలుసా? ఆయన దగ్గర ఒకటి ఉంది, తెలియని రోగం ఆయన దగ్గర ఉంది. ఏ రోగమో తెలుసా? ఆయన దగ్గర ప్రభు అంటాడు, నీ పరుపును, అదే రోగము తెలియంది. హల్లెలూయా. ఏంటి, పరుపు. హల్లెలూయా. ఆ వ్యక్తి దగ్గర ఏముంది? పరుపు ఉంది. పరుపు దేనికి సాదృశ్యమో? పరుపు దేనికి సాదృశ్యమో మీకు తెలిసిన వారు చెప్పొచ్చు. పరుపు దేనికి సాదృశ్యమో? సుఖానికి సాదృశ్యము. హల్లెలూయా. పరుపు సుఖానికి సాదృశ్యము. ఆ వ్యక్తిలో ఉన్న సుఖము, ఆ వ్యక్తిలో ఉన్న సుఖాన్ని బట్టి, ఆయన దగ్గర ఉన్న పరుపును బట్టి ఆయన అందులో దుంకలేకపోతే ఏముందిలే దుంకే వాళ్ళని దుంకనే. ఏంటంట, వాళ్ళకి ఇబ్బంది ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళు దుంకని. నాకు ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకో తెలుసా? నాకు కూర్చుండానికి పరుపు ఉంది. హల్లెలూయా. నాకు కూర్చుండానికి పరుపు ఉంది, అనుభవించడానికి ధనధాన్యం ఉంది, ఏంటి కొనసాగించడానికి ఏంటి ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు, టైం పాస్ చేయడానికి, కాలక్షేపం చేయడానికి ఏంటి ఆ ఇరుగు పొరుగు వాళ్ళు ఉన్నారు. సుఖము. ఈ వ్యక్తిలో ఏ జబ్బు లేదు. ఆయనకున్న జబ్బు ఒక్కటే, సుఖము. సుఖమరిగిన వారు ఎన్ని సంవత్సరాలైనా అక్కడే పడి ఉంటారు, వారికి ఆశీర్వాదం రాదు. ఇది సుఖమరిగిన వారికి ఆశీర్వాదం రాదు. ఇదే జబ్బు, తెలియని జబ్బు. అర్థం చేసుకుంటే వాక్యము ఏది అర్థం చేసుకుంటే మనకు అర్థమైంది. అప్పుడు మనము అందులో లోతుగా వెళ్ళగలుగుతాము. ఈ వ్యక్తి 38 సంవత్సరాలు అక్కడ ఉండడానికి కారణం ఇక్కడ కనబడుతూ ఉంది. ఆయనలో ఉన్న సోమరితనము, ఆయనలో ఉన్న సోమరితనము ఏంటి, ఆ సోమరితనం ఎందుకు వచ్చింది ఆయనకి? సోమరితనం ఎందుకు వచ్చింది? పరుపు తన దగ్గర ఉంది. హల్లెలూయా. మీరు గమనించండి, మనకు తినటానికి తిండి లేని సందర్భంలో, భయంకరమైన సమస్యలో ఉన్నప్పుడు మనం ఎటువంటి ప్రార్థన చేయగలుగుతామో? సమస్య తీరిపోయినప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తామో?
మీరే గమనించవచ్చు. సమస్యలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తామో, శోధనలో ఉన్నప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తామో, ఏంటి సమస్య తీరిపోయినప్పుడు ఎటువంటి ప్రార్థన చేస్తామో. మన అందరమును గుడ్డివారమై ఉన్నాం. స్టార్టింగ్లో నేను గుడ్డివారి కానన్నవాడు భూమి మీద లేడు, లేడు. ఒకప్పుడు మన గుడ్డితనంలో ఉన్నాము. దేవుడు మన మనోనేత్రాన్ని వెలిగించాడు. వెలిగించిన తర్వాత ఆయన అంటున్నాడు, ఎక్కడ? మందిరములో కనబడినప్పుడు. ఎక్కడ కనబడ్డాడు ఆయన స్వస్థత పొందిన తర్వాత? కొంతమంది స్వస్థత పొందినప్పుడు సినిమా హాల్లో ఉంటారు, చుట్టాలు వెళ్తూ ఉంటారు, జల్సా చేస్తూ ఉంటారు, పార్కులలో తిరుగుతూ ఉంటారు, దరిద్రపు ఆలోచనలో జీవిస్తూ ఉంటారు. ఈ వ్యక్తికి స్వస్థత పొందినప్పుడు ఎక్కడ కనబడ్డాడు? మందిరంలో కనబడుతున్నాడు. అందుకనే అన్నాడు, నీవు వచ్చావు మంచిదే, ఇంకను నువ్వు పాపము కూర్చుకోకూడదు. ముందు జాగ్రత్త వ్యక్తికి దేవుడు చెప్తున్నాడు. ఈ రోజులలో కూడా దైవ సేవకులు ముందు జాగ్రత్త కోసము మీకు లేఖనాలు తీసుకొచ్చి చెప్పినప్పుడు శ్రమ సంభవించకుండా ఉండినట్లుగా మెలకువ కలిగి ఉండు. వాక్యము కదిలింపబడినప్పుడు కదిలింపబడిద్దా? హృదయము కదిలింపబడితే నీ ఇంటిలోకి నీవు వెళ్ళకముందే, నీ ఇంట్లో ఆశీర్వాదం ఉంటుంది. హల్లెలూయా. అక్కడెక్కడో ఉన్నవాడు, ఎంతో దూరంలో ఉన్నవాడు ఆయన ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, ఎవరికో వారి కోసము, తన కడుపులో పుట్టిన కొడుకు కాడు, తనకు బంధువు కాడు, రక్త సంబంధము కాడు, ఎవరో కాదు ఆయన, తన ఇంట్లో పని చేసే దాసుడు. పోమంటే వెళ్ళిపోయేవాడు ఆయన, ఉండమంటే ఉండేవాడు ఆయన. ఆ దాసుని కోసం వెళ్ళాడు. అక్కడ వెళ్ళి అంటున్నాడు, అయ్యా నా దాసుడు ఏమై ఉన్నాడు? బలహీనుడై ఉన్నాడయ్యా, నీవు వచ్చి స్వస్థత పరచమని చెప్పలా. నీవు ఇక్కడ ఒక్క మాట సెలవిస్తే చాలు, నా దాసుడు అక్కడ స్వస్థత పొందుతాడు. ఆయన వెళ్ళక ముందే ఆయన వెళ్ళి అక్కడ ఇంప్రిమేషన్ అడుగుతాడు. ఆయన ఏంటయ్యా నీ ఎప్పుడు బాగయ్యావని, పలానా టైంలో నేను బాగయ్యానే టైం చెప్తాడు ఆయన. హల్లెలూయా. ఆయన వెళ్ళాడా? ఆయన వెళ్ళక ముందే దేవుని శక్తి వెళ్ళిపోయింది. నీవు ఇక్కడి నుంచి నీ ఇంటికి వెళ్ళక మునిపే నీ ఇంటికి ఆశీర్వాదం రావాలి. తెలుసా, మనం వచ్చేది మందిరంలో అంటే ఏమైనా మామూలైన ఇల్లు కాదు, ఇది పరిశుద్ధాత్మ ద్వారా ఏర్పరచబడిన కోనేటి ఇది. హల్లెలూయా. ఇది కోనేటి, ఇది శక్తివంతమైన కోనేటి. ఇది ఈ కోనేటిలో దేవుడు ఆ వాక్యాన్ని కదిలించినప్పుడు వాక్యము ద్వారా మన హృదయం తెరవబడాలి. ఇది మామూలే అని అనుకుంటే 38 కాదు, నీకు ఇచ్చిన 75 కూడా వేస్ట్ అయిపోద్ది సంవత్సరాలు. దేవుడు నీకు ఇచ్చిన 75 సంవత్సరాలు, 80 సంవత్సరాలు అది వేస్ట్ అయిపోద్ది. పోదని అనుకోవద్దు, భ్రమలో ఉండవద్దు. ఆయనైతే ఆ రోజులలో అయితే ప్రభువు సువార్త అక్కడక్కడ తిరిగి ప్రకటిస్తూ ఉన్నాడు కనుక ఆ దారిలోకి వెళ్ళి అతనిలో ఉన్న విషయాన్ని తెలుసుకొని స్వస్థత పరిచాడు. స్వస్థతలు పరిచాడు. అది కూడా ఆయనకి తెలియని జబ్బు కాబట్టి, ఆయన అక్కడే కాచుకొని ఉన్నాడు కాబట్టి కొద్దిగా కనికరం పడింది. దేవునికి వచ్చింది కనికరం. ఎందుకంటే ఎండను కానీ వానను కానీ అక్కడే తడుచుకుంటూ ఉన్న వాటిని దేవుడు కనికరించాడు. కానీ ఆయనలో ఒక లోపం ఉందే. ఆ లోపాన్ని బట్టి అసలు దేవుడు కనికరించలేడు కూడా. ఆయనకున్న సుఖాలను గురించి ఆయన దగ్గర ఉన్న పరుపును బట్టి
ఆశీర్వదింపబడలేవు నాన్న. పరుపు నీ ఎంతవరకు ఉందో అంతవరకు నీ ఆశీర్వదింపబడలేవు. పరుపు నీకు ఎన్ని సంవత్సరాలు ఉంటుందో అంతవరకు నీ ఆశీర్వదింపబడలేవు. పడితను అనుకుంటావేమో, నో, లేదు ఛాన్సు. బైబుల్ ఎప్పుడు కూడా అబద్ధముగా బోధించదు. బైబిల్ ఎప్పుడు కూడా వ్యర్థముగా బోధించదు. బైబిల్ ఎప్పుడు కూడా వ్యర్థమైన వాటిని అనుసరించదు. బైబిల్ ఎప్పుడు కూడా ఏది అన్న ఆలోచనలో ఉండదు. మనం జాగ్రత్త పడవలసిన విషయము, ఈ వ్యక్తిలో ఏముంది? ఏది పరుపు ఉంది. ఆ పరుపు ఉన్నంత వరకు, మనలో గర్వము ఉన్నంత వరకు, మనలో అహంభము ఉన్నంత వరకు, మనము సుఖంగా ఉన్నంత వరకు, మనం దేవుని సన్నిధిలో కష్టపడకుండా ఉన్నంత వరకు, మనం దేవుని మాటని వినకుండా ఉన్నంత వరకు ఆశీర్వాదము రావాలంటే అది కష్టము. హల్లెలూయా, అది కష్టము. ఆయన అంటున్నాడు ఇక్కడ, మొదట ఎవరైతే కోనేటిలో దుంకుతారో, మొదట కోనేటిలో దిగిన వారే స్వస్థత పొందేది. నువ్వు రావాలా మొదట. దేవుడు అన్నాడు మొదటి 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 అన్నాడు. ఆయన ప్రతి దానికి మొదటి దానికి ఎంచాడు. మొదటిది నాది నాకు ఇవ్వమన్నాడు. మొదట నీ నా సన్నిధికి రమ్మన్నాడు. మొదట నా మాట వినమన్నాడు. మొదట కోనేటిలో దుంకమన్నాడు. అందుకని ఆయనకి ముందు జాగ్రత్త అన్నాడు. నీవు కీడు నీకు కలుగునట్లుగా ఏంటి మరీ ఎక్కువగా పాపము, మరి పాపమే. మరిది ఈ ఆజ్ఞను అతిగమిస్తే పాపమా ఆశీర్వాదమా? మీరు ఎంచుకోండి. ఇది పాపమా ఆశీర్వాదమా? రెండోది ఏంటి? పరుపు, సుఖాన్ని మరిగాము. సుఖం మరిగితే ఆశీర్వాదం రాదన్న. కష్టపడాలి. వారి వారి కష్టానికి తగినట్టుగా ప్రతిఫలం ఇచ్చుటకు నేను త్వరగా వస్తూ ఉన్నానంటాడు ప్రకటన గ్రంథంలో. హల్లెలూయా. దేన్ని బట్టి? కష్టపడే దాన్ని బట్టి. మొన్న శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారంలో దేవుడు మాట్లాడాడు, గుర్తుందా? ఏ అంశం నుంచి మాట్లాడాడు గుర్తుందా? వచ్చిన వాళ్ళు ఒక్కసారి గుర్తు చేయండి. నిన్న శుక్రవారం కాకుండా పై వచ్చే శుక్రవారం గదిలో నడిచినప్పుడు ప్రార్థన. ఆ రోజు స్త్రీల కూడిక, రోజు స్త్రీల గురించి దేవుడు మాట్లాడాల. కొత్త విషయాన్ని ఒకటి తెచ్చాడు దేవుడు, గుర్తు పెట్టుకుని సరే గుర్తు చేయండి. మీరు జీవ గ్రంథములోకి వెక్కడానికి ఏమేమి చేయాలో అదేనా? హల్లెలూయా. ఏంటి ఎక్కడ రాయబడాలి మీ పేర్లు? జీవ గ్రంథంలో రాయబడాలంటే ఏమన్నాడు ఆయన? ఏంటి జీవ గ్రంథంలో మీరు పేరు రాయబడాలంటే మీరు ఆయన పని చేసేవారిగా ఉండాలి. హల్లెలూయా. ఆయన పని చేసేవారిగా ఉండాలి. పని చేసే వారి గురించి ఆ వాక్యములను, ఆ అంశాలను బట్టి దేవుడు మాట్లాడాడు. ఆ రోజు వినుట వల్ల విశ్వాసం వస్తుంది. వాక్యం వినటానికి దేవుని సన్నిధికి రావాలా. సమయాన్ని వృధా చేయబోకండి. మీకు సమయం దొరికినప్పుడు ఏంటి చాలే ఇంకా వారానికి ఒకసారి వెళ్తే సరిపోద్దని అనుకోబోకండి. దేవుడు మనకు సమయం ఇచ్చినప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోవడము మనకెంతో అవసరమైనది. దేవుని మాట చేత మనం బలపరచబడే వాళ్ళం. వినుట వలన మనకి విశ్వాసము కలుగుతుంది. వినటానికి ప్రయత్నం చేయాలి. సమయము దొరికే కొద్ది ప్రభు చెప్పాడు, సమయాన్ని నువ్వు సద్వినియోగం చేసుకోమన్నాడు. ఏమని? ఎందుకు సద్వినియోగం చేసుకోమన్నాడు? సమయం నీకు లేకపోయినా సద్వినియోగం చేసుకోమన్నాడు. నేనంటాను సమయం నీకు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకోబోకు. ఉన్నప్పుడు కూడా చేసుకోబోకు. ఆయన సన్నిధికి రా. ఏంటి రాకుండా దేవుడు నీకు సమయం దేవుడు ఇచ్చింది. అది
నీకు దేవుడు విశ్రాంతినిచ్చాడు. ఏంటి? వ్యర్థమైన సమయంలో, వ్యర్థమైన స్థలములో, వ్యర్థమైన మాటలకు మాట్లాడడానికి కాదు దేవుడు నీకు ఇచ్చింది. ఆయనను స్తుతించడానికి, ఆయనను ఘనపరచడానికి దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు. దేవుడు మాకు సమయం ఇవ్వలేదనుకున్నారనుకోండి, ప్రార్థన చేయండి. అక్కడ అదే మాట చెప్పాడు ఆయన, సద్వినియోగము చేసుకోమన్నాడు. ఎలా చేసుకోవాలి? జ్ఞానము కలిగిన స్త్రీ తన ఇల్లును కట్టుకుంది, బైబుల్లో ఉంది. సాయంత్రం 7 గంటలు చేసే పని 4 గంటలు చేసుకో. ఏమైంది? సమయం సద్వినియోగం చేసుకో. కీడు నీకు రాకుండా ఉంటుంది. స్వస్థత పొందావు, దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు స్వస్థత పొందావు. ఏంటి? స్వస్థత పొందిన తర్వాత నీకు కీడు సంభవించకుండా మరి ఎక్కువ పాపము చేయబోకు. మరి నీ దేవునికి దీనికి సమయం ఇచ్చినప్పుడు రాకపోతే నీకు పాపముగా ఎంచబడదా? ఏంటి? ఆజ్ఞని అతిక్రమిస్తే నీకు పాపంగా ఎంచబడదా? ఒకవేళ నీకు సమయం లేదనుకో, అయ్యో నాకు సమయం కుదరట్లేదు, అర్థం చేసుకో. ఇంట్లో పనుల గురించి అంటావా? నువ్వు సద్వినియోగం చేసుకోవాల్సింది అది. బయట నీకు డ్యూటీలలో, పనులలో నీకు కుదరట్లేదా? ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు. దేవుడు నీకు అట్లా పని పెట్టకుండా ఇంట్లో పనులకు నీకు ఇచ్చాడా? అది చేసుకొని నీకు మందిరానికి రమ్మని నీకు సమయం ఇచ్చాడా? వ్యర్థం చేసుకోబోకు. అది పాపముగా ఎంచబడింది. ఎందుకంటే ఈ స్వస్థత పొందిన వ్యక్తికి జాగ్రత్త పరుస్తున్నాడు దేవుడు. ఏంటి? అంతకుముందు ఆయన సుఖపడ్డాడు కాబట్టి అంటున్నాడు. ఆయన దగ్గర పరుపు ఉంది కాబట్టి, అంతకుముందు ఆ సుఖపడ్డాడు కాబట్టి ఆయన చెప్తున్నాడు, నువ్వు మళ్ళీ ఆ పరుపు దగ్గరికి వెళ్ళబోకురా నాయనా, ఆ సుఖభోగాల్లోకి నువ్వు వెళ్ళబోకు అంటున్నాడు. ఆ మాటే అర్థం అది. అక్కడ ఆ మాటకి అర్థం అది. నువ్వు మళ్ళీ సుఖభోగాలకి ఎరిగావనుకో, మళ్ళీ నీకు మరీ ఎక్కువ కీడు వచ్చేసింది. అందుకని మార్కు సువార్తలో ఒక మాట ఉంది, ఒక దయ్యము వదిలిపోయిన తర్వాత ఎంతమంది ఫ్రెండ్స్ అంటవారు? హల్లెలూయా. 7 దయ్యాలు వస్తారు, జాగ్రత్త అమ్మా. మీ ఇంట్లో 2-3 ఉన్నా కానీ ఒక్కొక్కరికి డబల్ ఎక్కుతారు. ఇబ్బంది ఏం లేదు, బాధపడిపోకండి. నువ్వు స్వస్థత పొందావు, దేవుని ఆశీర్వాదం పొందావు, తిరిగి అది రాకుండా దాన్ని దూరపరచడానికి వాక్యము. నాకు ఆత్మీయ తల్లి ఒక సాక్ష్యం చెప్పింది. ఆమె హడావుడిగా ప్రార్థనకు వెళుతూ ఉంది. హడావుడిగా ప్రార్థనకు వెళ్తే బైబిల్ మర్చిపోయి వెళ్ళిందట. ప్రార్థనకి వెళ్ళేటప్పుడు హడావుడిగా బైబిల్ మర్చిపోయి వెళ్ళినప్పుడంట రిక్షా బండిలో వెళ్తుంటే పక్క నుంచి అపవాది అంటదంట, నీ చేతిలో ఆయుధము లేదు, నీ చేతిలో ఆయుధము లేదని స్వరం వినబడుతున్నట్టు ఆమెకి. అప్పుడు ఆమె చెప్పింది, ఆ స్వరంని, ఆ మాటకి గుర్తుపట్టి గ్రహించి అప్పుడు చెప్పిందంట ఆమె, పిచ్చి సాతానా, ఆయుధము నా చేతిలో లేకపోయినా నా హృదయము నిండా ఆయుధముతో ఉంది. హల్లెలూయా. నా హృదయం అంతా కూడా ఆయుధముతో నిండి ఉంది. బైబుల్ చేత లేకపోతే ఏమైంది? బైబుల్లో ఉన్న వాక్యము చేత నా హృదయము నిండి ఉంది. హల్లెలూయా. అపవాదిని యొద్దకి వచ్చి నువ్వు చెప్పగలుగుతావా? అపవాదిని ఇలా తరమగలుగుతావా? బైబుల్లో ఉన్న సత్యాలు నీకు తెలుసా? అపవాది నిన్ను శోధించేది తెలుసా? అపవాది శోధ ఎక్కడి నుంచి వస్తుందో నీకు తెలుసా? తెలియదు కాబట్టి 38 సంవత్సరాలు అక్కడ పడి ఉన్నాడు ఆయన. మనము కూడా తెలియకుండానే మనకు దేవుడిచ్చిన ఆయుష్ వృధా చేసుకోబోకండి. దేవుడు రెప్పపాటున మనల్ని ఆశీర్వదించే దేవుడు. మనకున్న రోగం ఏంటో ముందు తెలుసుకోవాలి.
మనకున్న రోగాన్ని విడిచిపెట్టాలి, మనకున్న పరుపును విడిచిపెట్టాలి, మనకున్న సుఖాలు విడిచిపెట్టాలి. నువ్వు ఎప్పుడైతే నువ్వు విడిచిపెట్టగలుగుతావో అప్పుడు ఆశీర్వాదము నీ ఇంటికి వెతుక్కుంటూ వచ్చుది. నువ్వు వెతకవలసిన అవసరం లేదు. పెద్దవాళ్ళు సామెత చెప్పారు, అది బైబిల్ రుజువు చేస్తుంది. హల్లెలూయా. పెద్దవాళ్ళు ఎప్పుడు అది ఉదాహరణగా అంచనాతో వాళ్ళు అది సామెత ఒకటి చెప్పారు, కానీ బైబిల్ దాన్ని రుజువు చేస్తుంది. ఎందుకో తెలుసా? కలిసి వచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకు యేసయ్యని సంపాదించండి. హల్లెలూయా. వాళ్ళు ఒక సామెత చెప్పారు, నీకు నడిసొచ్చే కొడుకు యేసయ్య ఉన్నాడు, నీ యొద్దకి వచ్చే యేసయ్య ఉన్నాడు. 38 సంవత్సరాలు పడి ఉన్న వ్యక్తి కాడ నడిసొచ్చిన యేసయ్య ఉన్నాడు. ఆయన నీ దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. నడిసొచ్చే యేసయ్యని సంపాదించు. ఈ ధనధాన్యం ఎవరికి కావాలి? నీ ఆస్తి అంతస్తు నీకేమైనా రక్షిస్తున్నా? నిన్ను కాపాడగలుగుతున్నా? నీ ధనధాన్యాలు నిన్ను కాపాడగలుగుతున్నా? నీ సుఖభోగాలు నిన్ను కాపాడుతున్నా? మరణ జీవము యెహోవా వశము, ఆశీర్వాదము యెహోవా వశము, శాపము యెహోవా వశము. ఏమనుకుంటా యేసయ్యనంటే ఒక రోజు ముఖం చూపించి వస్తే సరిపోయింది అనుకుంటున్నారా? ఆయన ఎటువంటి శక్తివంతుడైన దేవుడో, ఆ వాక్యంలో ఉన్న విలువని తెలుసుకోవాలి. మన ముందు వాక్యంలో ఉన్న శక్తిని తెలుసుకోవాలి. అది తెలుసుకుంటే మన విలువ తెలియపరచబడేది. మనం ఎటువంటి వారం అనేది మన విలువ తెలియపరచది. మన గురించి మనకు తెలియక మనము ఇబ్బంది పడుతున్నారు. మిమ్మల్ని గురించి మీరు తెలుసుకోలేక ఇబ్బందులు పడుతున్నారు. మీరు ఎవరో నిన్న శుక్రవారం రోజు మాట్లాడాడు, మీరు ఏ పొజిషన్లో ఉన్నారో మొన్నటి శుక్రవారం దేవుడు మాట్లాడాడు. ఎక్కడ ఉన్నామంటే మన శుక్రవారం మాట్లాడాడు దేవుడు. మహోన్నతమైన స్థలములో ఉన్నవారం ఆయన మనల్ని ఎక్కడ ఉంచాడు? మనకు ఆయన తన భుజము మీద ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఉన్నాము? ఆయన భుజము మీద ఉన్నాము. ఆయన భుజం మీద వెతుకునే వ్యక్తి ఎటువంటి వ్యక్తి? మనకు భుజం మీద వెతుకునే వ్యక్తి, ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి? ఇవాళ కనబడి రేపు కనబడని వ్యక్తియా? మాటిచ్చి మోసం చేసే వ్యక్తియా? ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన సర్వాధికారం కలిగిన దేవుడు మనలను ఆయన భుజం మీద వెతుకొని ఉన్నాడు. మనం ఆయన భుజం మీద ఉన్నాము. ఆయన భుజం మీద ఉన్నాము, కింద నేల మీద కాదు. మనం ఆయన భుజం మీద ఉన్నాము. నేల నుంచి పైకి ఎత్తబడ్డాం. నేల మీద మనము నేల మీద అన్ని చరిత్రలు ఉంటాయి. మీకు ఇంకొక విషయం నేను బయలుపరుస్తాను, చూడండి, సమయం అయిపోతుంది. ఇలా సంస్కారం ఒక వాక్యాన్ని చూపించి నేను మీకు ముగిస్తాను. చూడండి, ఇక్కడ అదే యోహాను సువార్త 8వ అధ్యాయము 11వ వచనం. ఒకసారి చదవండి. 8వ అధ్యాయము 11వ వచనం. ఆమె అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింప. 8వ అధ్యాయము 11వ వచనం అమ్మ చదవమని కంటిన్యూ చేయి. నేనును నీకు శిక్ష విధింపను, నువ్వు వెళ్ళి ఇకను పాపము చేయకుమని చెప్పాను. ఈమె పాపాత్మురాలు, పాపము చేస్తూ పట్టబడిన స్త్రీ. మోషే ధర్మశాస్త్రము ప్రకారంగా ఆమెను రాళ్ళు రువ్వి చంపాలి. అయితే ఇక్కడ ఉన్న శాస్త్రులు, పరిసరులు, ప్రజలు అందరూ వచ్చి ఆమెను పట్టుకొని ఆమెను చంపాలని ప్రయత్నం చేస్తున్నారు. ప్రయత్నం చేస్తున్నప్పుడు
ప్రభు తన దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా ఇంకా నువ్వు పాపము, నీ పాపం ఇంకా కడగబడిపోయింది, ఇంకా లేదు నీకు పాపము, మరి ఇంకా పాపము చేయవద్దు అని చెప్పి పైన 6వ వచనం కాడి నుంచి చదివితే అక్కడ క్లారిటీ వచ్చింది. ఆయన మీద నేరము మోపవలెనని ఆయనను శోధించుచు ఇలాగున అలిగిరి. అయితే యేసు వంగి, ఇక్కడ గమనించండి, ఇక్కడ ఈ మాట గమనించాలి, చదువు ఇంకా. యేసు వంగి నేల మీద వేళ్ళతో ఏమో రాయిచూ ఉండెను. అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆయన మీద రాయి వేయమని వారితో చెప్పాను. చాలు, ఇక్కడ ఆగుదాం. ఈ 2 మాటలు మీకు వివరిస్తాను. ఏంటి అక్కడ ఆమెని తరుముతూ ఉన్నప్పుడు ఈమె పాపము చేసిన ఆమెని ప్రభువును అడిగినప్పుడు వాళ్ళు, అప్పుడు ప్రభు ఏం చేస్తున్నాడు, నేల మీద రాస్తున్నాడు. నేల మీద రాస్తున్నాడు. ఏమని తెలుసా? అయ్యా వీళ్ళందరూ పరిశుద్ధులంట. గమనించండి, వీళ్ళందరూ పరిశుద్ధులంట. ఈ అమ్మాయి ఒకతే పాపాత్మురాలంట. భూమే, ఓ తల్లే, వీళ్ళ చరిత్ర నాకు ఒకసారి చెప్పమని వేళ్లతో నీ చరిత్ర రాశాడు అక్కడ ఆయన. హల్లెలూయా. భూమిని అడిగాడు, నువ్వు చేసిన భూమి మీద ఏ పనో, ఏ చెట్లు కింద కూర్చున్నావా, ఎవరికి మోసం చేసావా, ఎవరికి అన్యాయం చేసావా, ఎవరిని దూషించావా, ఎవరిని హింసించావా, అన్ని కూడా వేళ్లతో భూమి మీద రాస్తనే చరిత్ర మొత్తము వచ్చేసేసింది. హల్లెలూయా. భూమి చరిత్ర మొత్తం చెప్పేసేసింది యేసుకు. అప్పుడు అన్నాడు, వామ్మో మీరంతా పరిశుద్ధుల నాయనా. దొరికారు అందరు అక్కడ. భూమి వివరం మొత్తం చెప్పేసేసింది. నువ్వు ఏలాగున్నావో భూమి వివరం మొత్తం చెప్పేసేసింది. చెప్పినప్పుడు అప్పుడు అన్నాడు, మొదట మీలో పాపము లేనివారు. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా ఇప్పటికైనా వాక్యము? అర్థమైందా? ఏమైనా ఏంటి మీలో అక్కడ పాపము చేయని వారు రాయి వేయమని భూమి మీద రాయక ముందు చెప్పాడా, భూమి మీద రాసిన తర్వాత చెప్పాడా? రాసిన తర్వాత చెప్పాడు. ఎందుకు తెలుసా? చరిత్ర మొత్తం తెలిసిపోయినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళ చరిత్ర మొత్తం తెలిసిపోయినప్పుడు పాపము చేసిన ఆమె కాదురా, పాపము చేసిన వాళ్ళు మీరు ఎవరైనా ఉంటే పాపము చెయ్యని వారు రాయి వేయండి, రాయి వేయండి. మీలో పాపము చేయని వారు ఒక్కరు కూడా వేయలా, ఒక్కరు రాయి వేయలా. అందరము పాపాత్మురా బాబోయ్, దొరికిపోయాము. హల్లెలూయా. మన పాపము భూమి మొత్తము కక్కేసేసింది. మనం చేసిన పాపాలన్నీ, దూషణలన్నీ, మనం చెప్పే మాటలన్నీ, పలికిన మాటలన్నీ, దూషించిన మాటలన్నీ భూమి అంతా కూడా ప్రభువుకు చెప్పేసేసింది. హల్లెలూయా. భూమి మీద మనం చేసే ప్రతి పాపము ప్రభుకు తెలియదని అనుకోవద్దు. అన్నీ కూడా ఆయన తెలుసుకొని ఉంటాడు. అన్నీ తెలుసుకొని ఉంటాడు. కనుక భూమి సాక్ష్యం ఇచ్చింది రేపటి రోజున. రేపు అడుగుతాడు. ఇంకోటి ఏం తెలుసు నీకు? సేవకుని దుమ్ము కూడా నీకు సాక్ష్యం ఇచ్చింది నీ గురించి. బైబిల్లో ఉన్న మాటలు అవి. ఏమని రాయబడింది? సేవకులకు దేవుడు బోధించాడు. నీతో వాళ్ళు ఎలా ఉండమన్నాడు? నీతో వారు సమాధానముగా ఉండిన ఎడలో నీ సమాధానము వారికి వెళ్ళునుగాక అన్నాడు. హల్లెలూయా.
అదేనా మాట బైబిల్లో? ఎవరి సమాధానము? ఏంటి? సేవకుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు, సమాధానంగా వారి ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటి వాళ్ళు ఎలా ఉండాలి? సమాధానంగా ఉండాలి సేవకునితో. నువ్వు సమాధానంగా వెళ్ళని వాళ్ళు సమాధానంగా లేని ఎడల నీ కాళ్ళకున్న దుమ్ము అక్కడ దులిపి వచ్చేసేయమన్నాడు. ఆయన అడుగుతాడు, అడగడానికే ఇవన్నీ రుజువు, సాక్ష్యం ఇవ్వడానికే. అందుకు యెషయా గ్రంథంలో అంటాడు ఆయన, ఆకాశమా ఆలకించుము, భూమి. నేను రాసినప్పుడు అన్ని వివరం చెప్పావు కదా ఏంటి? నేను వీళ్ళ చరిత్ర గురించి రాసినప్పుడు అన్ని చెప్పావు కదా ఏంటి? భూమి చెవి ఎగ్గుము. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం చేస్తున్నారు వీళ్ళు? ఆకాశం చూస్తుంది, భూమి ఏంటి చూస్తూ ఉంది. మనల్ని ఎలా పెంచుతున్నాడో దేవుడు, మనల్ని ఎలా పోషిస్తున్నాడో దేవుడు, మనల్ని ఎలా నడిపిస్తున్నాడో దేవుడు, మనల్ని ఎలా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నాడో దేవుడు. వీళ్ళిద్దరు సాక్ష్యము. హల్లెలూయా! వీళ్ళిద్దరు సాక్ష్యము. అందుకని ఎక్కడ అన్నాడు ఏంటి? భూమి మీద వేళ్లతో రాస్తున్నాడు. అల్లా సమయం ఉన్నప్పుడు వ్యర్థమైన సమయంలో కూర్చోబోకనమ్మా, మీకు వందనాలు. వాక్యాలు ఉన్నాయి. అందుకనే ఆ వ్యక్తితో అన్నాడు, ఏమన్నాడు ఆయన? నీవు స్వస్థత పొందావు కనుక నీకు మరీ ఎక్కువ కీడు కలగకుండా పాపము చేయవద్దు. హల్లెలూయా! మనము స్వస్థత పొందిన వారు, మనము స్వస్థత పొందిన వారము. పొందలేదనే భ్రమలోని ఉండవద్దు. ఏంటి? మనం స్వస్థత పొందాము ఆయన ద్వారాగా. మరి ఎక్కడో పాపంలో కొట్టుమిట్టిలాడుతున్న మనలను ఆయన మన మనోనేత్రాన్ని వెలిగించాడు. ఆయన అక్కడ రాయబడింది కింద యోహాను సువార్తలో ఇది చక్కగా రాయబడి, అక్కడ ఆ కోనేటి దగ్గర ఉన్న వాళ్ళు ఎవరెవరు అనేది కూడా రాయబడింది. గుడ్డి వారి గురించి ఉంది ఏంటి, కుంటి వారి గురించి ఉంది, ఊచ కాళ్ళు కలిగిన వారి గురించి ఉంది అక్కడ ఏంటి. అందుకనే మనము మొదటి స్టెప్పులో ఉన్నవారం, మనం రెండో స్టెప్పులో ఉన్నవారం కాదు. మనం ఏ స్టెప్పులో ఉన్నామో? మొదటి స్టెప్పులో ఉన్నవారు మనము. ఏంటి? అవిశ్వాసంగా ఉండి గుడ్డివారే ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ గుడ్డితనములో నుండి మనలను బయటికి నడిపించాడు కనుక, మనం బయటికి వచ్చాము కనుక మనము స్వస్థత పొందిన వారము. హల్లెలూయా! మనం స్వస్థత పొందిన వారం కనుక ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడే ఆయన కీర్తన గ్రంథంలో మనం చదివిన వాక్యము, ఆయన లాస్ట్ మాట అన్నాడు, నేను మీకు అతి శ్రేష్టమైన గోధుమలతో నేను మిమ్ములను తృప్తిపరుస్తాను. హల్లెలూయా! ఆ గోధుమలతో దేవుడు మనం తృప్తిపరచడానికి ఏంటి ఆయన ఇంకో మాట ఏంది? కొండ తేనెతో అంట. హల్లెలూయా! చూసారా? రెండు మాటలు ఉన్నాయి. కొండ తేనె, శ్రేష్టమైన తేనె, అది కొండ తేనె. ఏంటి? వీటితో నేను నిన్ను తృప్తిపరుస్తానన్న దేవుడు. తృప్తిపరచడానికి నువ్వు ఇంకను పాపము చేయవద్దు నాన్న. మీకు సమయం దొరికే కొలది దేవుని సన్నిధిలో వాడబడండి. పని చేయగలిగిన వాళ్ళు పని చేయండి, ప్రార్థన చేయగలిగిన వాళ్ళు ప్రార్థన చేయండి, వాక్యం వినగలిగిన వాళ్ళు అందరూ వినండి, వాక్యానుసారంగా మీరు నడిపింపబడండి నాన్న. ఏంటి? ఇదన్నీ ఎవరి కోసమో? దేవుడి కోసం. ఏమైనా దేవుడి కోసమే మనం ఇవన్నీ చేసేది? మన కోసమే. ఇదంతా మన కోసమే. కాబట్టి మనము జాగ్రత్త పడడం మనకెంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కనుక దేవుడు ఈ మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. హల్లెలూయా! హల్లెలూయా!